లాస్ట్ కి తప్పదు అనేసి ఐశ్వర్య రాజేష్తో ఉండాల్సి వస్తుందని అనుకుంటున్నాను. అది దాని క్లైమాక్స్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ క్లాప్స్ టు అందరికి క్లాప్స్ కొట్టాలి. అంటే ఒక్కొక్కరి పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కొక్కలా ఉంటుంది. ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్కలా తీస్తారు, ఒక్కొక్క రైటర్ ఒక్కొక్కలా రాస్తారు. సో ఒక చిన్న ప్లాట్ పాయింట్ కి ఎన్ని పాయింట్ ఆఫ్ వ్యూస్ స్పాంటేనియస్ గా ఇన్స్టెంట్ గా చెప్పడం అనేది కూడా మామూలు విషయం కాదు. మీలో కూడా చాలా క్రియేటివిటీ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. చెప్పిన వాళ్ళలో ఒక నలుగురు మ్యాచ్ అయ్యారు మాకు. మీరందరూ ఇండస్ట్రీలో వస్తే ఇండస్ట్రీ బాగుపడుతుంది అమ్మా. అదే సార్, నేను సూపర్ హిట్స్. ఒక లాస్ట్ చెప్పండి సార్. వెంకటేష్ గారికి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మీనాక్షి గారు అని చెప్పారు కదా. మీనాక్షి గారు చిన్న ప్రాబ్లంలో ఉంటారు. ఆ ప్రాబ్లం వచ్చిన తర్వాత వెంకటేష్ గారికి సాల్వ్ చేయమని చెప్తారు. నాకు చిన్న ప్రాబ్లం ఉంటే నాకు తెలిసే కథ అదే సార్. ఓకే, మీరు పని చేశారు ఫిల్మ్, మీరు ఎలా చెప్తారు? లేదు లేదు అక్కడ లేదు కథలు, ఈ కథలన్నీ ఇక్కడతో అయిపోయాయండి. సంవత్సరానికి ఒక కథ, ఒక్కొక్క కాంపౌండ్ లో ఒక కథ. రైట్, మళ్ళీ చెప్తారా? కథలేం చెప్పట్లేదు. చెప్పు. మీరు రివ్యూ రేటింగ్స్ గురించి మాట్లాడారు. సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి. 3 సినిమాలు రాజు గారికి సంబంధించినవే. అయితే రీసెంట్గా కేరళలో రివ్యూస్ గురించి ఫస్ట్ కేరళ, తర్వాత ఇవాళ చెన్నై కూడా ఒక యాక్షన్ తీసుకుంది. ఇక్కడ తెలుగులో ఏమైనా తీసుకునే అవకాశం ఉందో అలాంటి వాటి గురించి? సో థ్యాంక్ యూ సో మచ్. నేను అసలు ఎక్కడ అది ఎందుకు అంటే ఇది నెక్స్ట్ ప్రాపర్ Q&A సెషన్ చేస్తామండి. ఇప్పుడు కథలు సెషన్ ఇదంతా. ఓకే, రాజు గారు నేనే చెప్పాను, నాకే వేసామని కూడా నాకు తెలుసు. సో డెఫినెట్గా కేరళలో ఈరోజే తమిళనాడులో థియేటర్స్కి అందరికీ ఆల్ థియేటర్స్కి వాళ్ళ అసోసియేషన్కి చెప్పడం జరిగిందంట. నాకు కూడా పంపించారు. అది అక్కడ సక్సెస్ఫుల్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా అది మన స్టేట్ కూడా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది. కానీ అది ఇండిపెండెంట్గా తీసుకునేది కాదు, ఛాంబర్ ద్వారా జరగాలి. కాబట్టి ఆల్రెడీ ఎగ్జిబిటర్స్ కూడా ప్రిపేర్ అయ్యారంట అది. సో ఛాంబర్ ద్వారా అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కథలందరికీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా విన్నర్స్ ఇప్పుడు చెప్పాలా?